రాబోయే నీ లొల్లి పోతున్నావు ఆగు ఆగ్రా అట్లా కొట్లానికి పోతున్నా ఆగ్రా చూసి మాట్లాడా నా బయట దూరం పెట్టి అటు చూసి మాట్లాడుతావు బబ్బని నన్ను చూస్తావేమన్నా చెప్పు నువ్వే చెప్పు ఏంది చెప్పు పాపం బాధపడుతున్నాడు వచ్చిన్నాడు ఇట్లా పోతామని నేనేం చేయాలా ఇట్లా పోతామని నేనేం చేయాలా నేను తగ్గారా ఏదైనా 1 నెల 2 నెలలు 3 నెలలు కాదు నేను ఉన్న అన్ని మాటలు నీవి ఇన్నా ఇప్పుడు దాకా ఇప్పుడు నేను ఇదే అవసరం కూడా లేదు అర్థమయ్యా అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యా కావాల్సింది చెప్తున్నారా నేను ఏదైనా కానీ వద్దు అంటే వద్దు ఫిక్స్ అంతే నేను కూడా వద్దంటే వద్దన్నా మరి నువ్వెందుకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అలా ఏం చేస్తామా చెప్తే ఇంటలేడు అన్ని చెప్తున్నా నేను మొన్న ఎంత తెలిసిన అన్న నీ ఏడు పైన ఏడు ఒకటేనారా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ. ఇవాళ ఇమ్రాన్ అని బబ్బు అని అయితే కలిపేసాలా, ఎందుకంటే మస్తు చాలా టార్చర్ అయిపోతుంది వాళ్ళ ఇద్దరితోటి. ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా మస్తు టార్చర్ చేస్తున్నా బబ్బు గారు ఇమ్రాన్. ఇవాళ ఏడికైతే అది కలిపేస్తా. ఇవాళ ఎట్లాగో January 26 కాబట్టి అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే. అవో చెడు రాబోయే నీ లొల్లి పోతున్నావు ఆగు ఆగ్రా అట్లా కొట్లానికి పోతున్నా ఆగ్రా ఏం చెయ్య మాట్లాడు కొంచెం తక్కువైతే మంచిగా రాబోయే నీకు అంత తక్కువ ఎంత తక్కువ అన్న కోసమే కదా. అన్న కోసం అని చెప్పి నేను మొత్తం కాలు కూడా మొక్కనికి కావాలని కూడా వేరే కదా నా అయితే తక్కువ అయిపోయింది ఇమ్రాన్ సెట్ అయిపోయాడు. సెట్ అంటే సెట్ అయితే ఫోన్ అని వేయాలి కదా నాకు. నేను అలాగ వచ్చిన కదా బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించింది దానికి నేనేం చేస్తానో తెలుసా? అమ్మాయిలు వద్దంటున్నా దాని గురించి చెప్తా. తగ్గినావు 10 సార్లు ఎప్పుడు తగ్గినా తగ్గినట్టు చూపిస్తాడు. వచ్చాడు అక్క ముఖం కూడా చూస్తాడు అన్నయ్య తెలిసిన వాడు ఏడుంటున్నా కూడా కిందనే ఉండ కదా పైన. అరే మామా పప్పకి అమ్మా అరే పైకి రా ఇడు ఏం మాట్లాడుతున్నావు? అయిపోతుంది రా అరే పట్టేసుకోరా చిన్న ఉంది గల్లీ ఉరకకుని ఉరకని అరే మళ్ళా సరేరా కింద మాట్లాడదాం. మాట్లాడన్నా పోరాటమేమన్నా చెప్పానా మాట్లాడుకోవచ్చు. చెప్పురా భయ్ మాట్లాడుతున్నా కదా చెప్పు. చూసి మాట్లాడా బయట దూరం పెట్టి అటు చూసి మాట్లాడుతావు బబ్బని నన్ను చూస్తావేమన్నా చెప్పు నువ్వే చెప్పు ఏంది చెప్పు పాపం బాధపడుతున్నాడు వచ్చిన్నాడు. చూసి ఆడలు వద్దంటారు కదా నేను దాని మీద మాట్లాడానికి వచ్చాను. సరే చెప్పు. అరే మీరు ఏందన్నా ఇది చూసి మాట్లాడా నన్ను చూడమన్నా ఒక లవర్స్ మధ్యలో కూడా ఇంత కొట్లాడుతుంటది ఇంకా పెద్ద ఉంటాయి. రారా
ఓ అరే నువ్వు చూడవా నువ్వు చూడవా ఒకసారి నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా. చూసిండ్రా అన్న నేను ఎవరికి నేను చూస్తున్నా చెప్పు ఏమైంది ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు కదా సరే ఆడవాళ్ళు వద్దంటారు కదా ఏదైనా ఇష్టం వచ్చినట్టు చేయి మరి మాకు కూడా ఉన్నాయి మాకు కూడా మీ ఫిక్సింగ్ పెడితేనే నాకు సెట్ నువ్వు మారువా నువ్వు మారవరా సరే ఆడవాళ్ళు వద్దంటారు మా అక్క కూడా ఎవరొద్దు అసలు ఆడవాళ్ళు వద్దు మరి చాలా ఓరడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. ఎవరొద్దు చెప్పి ఆడవాళ్ళొద్దు ఆడవాళ్ళొద్దు అంటారు ఎవ్వరొద్దు అక్క కూడా వద్దు ఛానల్ ఎందుకు వద్దు రాబాయ్ మనకు ఎట్లుండాలంటే ఇప్పుడు ఆడు పెళ్లి చేసుకోకుండా సన్యాసులు ఉంటారు మొత్తం ముట్టి మొక్కలు ఆడాలి ఏం సన్యాసి సన్యాసి పెళ్ళి అయింది నేను సన్యాసి అయితే ఉండదు ఛానల్ వద్దన్నారు కదా ఆడవాళ్ళు ఎందుకుంటారు ఎవరు మరి ఆడ ఎందుకు ఉండొద్దు ఎండింగ్ దాకా ఉంటారు వద్దు అవసరం లేదు అట్లయితే ఆడవాళ్ళు వస్తారు మరి ఇట్లా ఈ ఆడవాళ్ళు వస్తారు సరే ఫిట్టింగ్ అంటే పెడతాం మరి ఇగో రాబాయ్ ఇవన్నీ ఇగో నేను ఒకటే చెప్తున్నా అరే బాబు ఉందా చెప్తున్నా నన్ను చూసి పాప అంటే ఆడుంటే అదే అలా ఎలా చెప్తారా ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఇప్పుడు పెద్ద పిల్లలు అసలు ఆడలేదు బాయ్స్ అంటే సన్యాసి తీసుకొని ఇంకా మీరు మాట్లాడుకోరు మీరు అయితే బాబులే పెట్టుకుంటా నేను సరే బాయ్స్ లో బాబులే పెట్టుకుంటాం ఇవే ఫిట్టింగ్ మరి fitting అంటే నాకెవ్వరొద్దు నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా. పట్టుకొని మాట్లాడుతూ మీరు ఇదేంటి కంగన్నా మరి ఎందుకు వస్తుండు అరే మాట్లాడమని ఉరుకుతాడు సడన్ గా నేను రానట్టు వెళ్ళరా కొట్టించారే పట్టుకో అంటున్నా అవసరం లేదా మాట్లాడమాను ఇప్పుడు మాట్లాడమాను ఏం మాట్లాడాలి ఆడవద్దు అంటారు ఏ ఆడవద్దు అవురా అరే చెప్పు రాబాయి వీనికి ఏమన్నాడు ఛానల్ ఆడవద్దు అన్నాడు బాయ్స్ అంటే ఎందుకు మొగలు ఆడవద్దు మరి అట్లంటే నాకు ఆమె ఫస్ట్ ఉంది ఓరు వీళ్ళు కూడా ఇప్పటి నుంచి ఉంటారు ఎండింగ్ దాకా ఉంటారు అరే అవురా అరే చిన్న పిల్లలు వద్దు అంటున్నా నేను చిన్నపిల్లలా ఎందుకు చిన్నపిల్లలు వద్దా ఒక ఆమె ఉన్నారంటే అందరూ ఉంటారు లేకపోతే ఊరొద్దు మాటినా నాకు ఊరొద్దు అరే నువ్వు ఓ ఇట్లా పోతామని నేనేం చేయాలా చిన్న పిల్లలు వద్దు అంటున్నా చిన్నపిల్లలు కాదు అసలు ఆడవాళ్ళు వద్దు ఆడోళ్ళు ఎందుకు వద్దు ఆడవాళ్ళు అంటే మీ సరే అన్న ఇమ్రాన్ అన్న అక్క కూడా వద్దు అక్కెందుకు మరి ఆడవాళ్ళు మరి ఏం చేస్తున్నా ఎండకి అరే ఏం చేయాలన్నా నేను స్నానం చేయాలా రాబాయ్ మళ్ళా ముట్టుకో నేను చేసుకున్నా ఆల్రెడీ నువ్వు ఏ విధంగా నువ్వు మూడుతో స్నానం చేయాలంటున్నా ఏమని అనుకోని నేను ఇగో నా బబ్బు అరే ఇగో నా బబ్బు వేరుండే రాబాయ్ నాన్న కూడా ఒకటే నాన్న ఒకటే నా బబ్బు వాడు వాడికి నేను చెప్పింది తింటుండే
నేను చెప్పింది కూడా వింటుండే మాట్లాడిరా భయ్ మరి మాటలు నేను చెప్తున్నా ఆడోళ్ళు తండ్రి వద్దు ఇగో నేను చెప్పింది వాడు వింటుండే వీడు వింటలేడు ఏం చేయాలి చెప్పు? నేను చెప్పింది కూడా ఆయన వింటుండే ఈయన వింటలేడు కదా నేను అన్నిట్లో నేను కాంప్రమైజ్ అయినా దీంట్లో కాంప్రమైజ్ కాను ఇంత అన్నా నువ్వు ఇక్కడ రా. బబ్బు ఈడరా నీకు పప్పు అరే వద్దురా బాయ్ పో నువ్వు వీడు ఏదో ఒకటి చేసి నాకు కన్విన్స్ చేస్తాడు అది అలా ప్రేమ అది కాల్వట్టి గుంజేస్తుంది guys. గుంచలే నేను మాట్లాడుతున్నా అవసరం లేదు రా బాయ్ అరే నేను మాట్లాడు అరే ఉర్రకుండా మాట్లాడరా అరే బబ్బు మాట్లాడరా బాయ్ సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? మీరు కూడా మీరు మొన్ననే మీరు మాట్లాడాలి అందరు మాట్లాడు అని చెప్తే అర్థమైతే అరే వద్దురా బాయ్ ఇజ్జత్ పోతుందిరా బాయ్ చెప్తున్నా ఇద్దరు వచ్చింది ఆడోళ్ళు వద్దు మన మొగలు చేసుకుంటే అట్లా ఎట్లుండే పట్ల మస్తు పోతున్నాయి రైట్ అక్క వద్దంటారు మన ఫ్యామిలీ ఛానల్ ఓవర్ చేస్తారు మనం చేస్తాం ఆ? ఏం చేస్తారు సరే ఒక 4 కంటెంట్ లింక్ వదిలేయి ఒక నాలుగు మీరు చెప్పమని చేస్తాం అరే ఇదే అరే అరే మళ్ళీ ఏందన్నా ఇది మాట్లాడుతుండు ఉరుకుతుండు ఏందిరా నాకు ఈ అరే నాకేందని ఇది అరే మీకు కాదన్నా మాకేదన్నా ఇది మధ్యలో మాట్లాడు ఇందాక వచ్చినప్పుడు కల్పిస్తాను మీరు కొట్లాడుతుందా పోయి కంటి రోడు అంత చిక్క రోడు కోటి తలల తెలివి కైల క్వశ్చన్ వద్దన్నప్పుడు వద్దు అట్లయితే ఆడ చిన్న పిల్లలు ఉంటారు నీ డిమాండ్స్ చెప్పురా పోయి సరే డిమాండ్ చెప్పు. చెప్పినట్టు చేస్తాము అంటే బట్టలు వాడి ఇస్తాము ఆడోళ్ళు వద్దు సరే ఆడోళ్ళు వద్దు. మొత్తానికి వద్దు. ఏంది అక్క కూడా వద్దు సరే అక్క కూడా వద్దు చాలా అక్క నొప్పిరా భయ్ అక్క సరే, నొప్పి సరే వద్దు అంటారు ఇప్పుడు సరే ఏదున్నా మనమే చేసుకున్నాం సరేనా అక్క వద్దు ఆ స్పందన హారికకి ఏం చేస్తారు ఓ సరే ఏం చేస్తారు చేసుకోరు మళ్ళా నాకు ఒక్కడు ఒక అమ్మాయితో కనిపించి మాట్లాడు కనిపి అప్పుడు చెప్తాను బరాబర్ మేము ఎట్లా మాకు అలవాట్లు లేవు అవి. ఏమిటండి మీరు మాట్లాడేది మీ ఫోన్లు నా దగ్గర ఉండాలా మీ చాటింగ్ నా దగ్గర ఉండాలా తీసుకో. అరే ఏందన్నా మధ్యలో వచ్చినా తీసుకో. మా గుండెలకు గాయాలు అన్ని మస్తు delete ఉంటాయి. ఆ ఫోన్ ఏదో లెక్కన ఏముండవు మన ఫోన్లో అవసరమే లేదు ఆ ఫోన్ ఎందుకు ఇస్తున్నా నేను చూపిస్తా ఒకసారి అరే కలవకురా ఇడిపోరి నా ఫోన్ తో అదంతా ఎందుకన్నా ఆడోళ్ళదంటే నీ ఫోన్ అన్ని delete ఉంటాయి. తెలుసు, వద్దన్నాడు చిన్న పిల్లలు వద్దన్నాడు నేను ఒప్పించాను బాయ్స్ ఓకే రా చిన్న పిల్లల బాయ్స్ ఓకే బాయ్స్ లో చిన్న అమ్మాయి కాదు అమ్మాయిల పోరోల్ అయితే బాబులు ఓకే చిన్న పిల్లలు బాబు ఏదో లైట్ తీసుకో అయ్యో మన ఫోన్ నేను వచ్చేస్తాను బయటికి నేను లేను నేను కొట్లాట లేదన్న ఫోన్ మీ ఫోన్లు తీ అన్న నా ఫోన్ ఓపెన్ చేస్తే మీరే పర్సన్ అవుతారు కుల్లే మీ కొట్లాట మేమేం చేస్తామన్నా మా ఫోన్ ఎందుకు వచ్చిరన్నా ఎవరు అందరు అమ్మాయిలతో డిలీట్ అయ్యారు అందరు బ్లాక్ చేశారు అన్న 800 అమ్మాయిలంటే నేను అమ్మాయిలతోనే మాట్లాడాను అరే మీ మమ్మల్ని పట్టుకుంటేమ్రా దమ్ములేదా అన్న నాతో మాట్లాడు అరే ఎందుకు ఇప్పుడు అమ్మాయిలు వద్దన్నారు ఎవరు ఏ అమ్మాయితో మాట్లాడాలి అక్క వద్దంటున్నా సరే మీరు కూడా ఏ అమ్మాయి నేను మాట్లాడి ఒకసారి ఫోన్ నేను చూపిస్తా చూడు చూపిస్తా ఆగు ఆగు ఫోన్ రైస్ కుక్కర్ పెడుతున్నా మిస్బా హాయ్ హాయ్ అంట నేను పెట్టినా ఇగో 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 ఎవరు పెట్టినా హాయ్ డన్ డన్ స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అరే నాకేంద్రా భయ్ అరే అందరు పెట్టారా అందరు ఇది కూడా ఏంది ఫోన్ నా ఫోన్ లో ఏముంటుంది నా ఫోన్ తీసుకోండి ఏంది అరే నాకు మళ్ళీ మాట్లాడచ్చు అంతే అక్క గుర్తున్నాను మళ్ళా ఇగో సరే మీరు చేస్తురా చేరి రైట్
ఇగో రా పోయి నేను కూడా వద్దు నువ్వే వేసుకో నేను కూడా వద్దు పో. మేము చేస్తామా మీరు లేదు చేసుకుంటా నువ్వు నడిపిస్తావు అన్న, నువ్వే చేసుకో. ఇగో మీరందరు కలిసి వేసుకోరా, అక్క వద్దంటారుగా మీరందరు నేను కూడా వద్దు మీరే పోయి వేసుకోండి. అరే మళ్ళీ అరే అరే బాబు తలకిందులు కిందులు తలకిందులు కిందులు చెప్పి ఇప్పుడు అరే ఆ పబ్బు వీరుండే ఆ పబ్బు వీడు కాదు. మీరు మారిపోయారు. వాయిస్ ఛానల్ ఎట్లా వేసుకున్నాం అట్లనే వేసుకున్నాం. ఫ్యామిలీ గీమ్లీ అన్నింటిలో అన్ని వేసుకో. ఏంది ఫ్యామిలీలో కూడా అన్ని చేసుకో. అవు అరే అక్క ముందటికెళ్ళి ఉందిరా భయ్ ఆమె వద్దంటే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ కదరా. అక్క ముందటికెళ్ళిందంటే ఇప్పుడు వీళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఉంటారు, ఎండింగ్ దాకా ఉంటారు. అవసరం లేదు అట్లా ఎందుకు ఎట్లయితే కామెంట్లలో వద్దు అందరు వద్దు అని చెప్తారు, ఇంకేం చెప్పాలా? ఏమ్రా కదా అవునా కదా? ఎంతో కలుపుతాం అనుకోరా ఈ లొల్లి నాతో అయితే కలపడానికి అయితే లేదు, అస్సలు అయితే లేదు. ఇగో, ఓకే అక్క వద్దంటారు అమ్మాయిలు వద్దంటారు, మీరు ఎవరో ఏ అమ్మాయిలు మీ ఇద్దరు కొట్లాడడం మధ్యలో మీరు ఎందుకు వచ్చారు? రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఏమో అనుకుంటున్నాడు. ఏదో ఒకటి చేయరా, నాకు అయ్యో, అనుకున్నా మీరు. నా బబ్బుకి నేను తెచ్చుకుంటా వాడు ఎట్లా మా అన్న కూడా చేయాలో తెచ్చుకుంటా నాకు కూడా తెలుసు. ఆ? మా అన్నకు తెచ్చుకో. ఇది అంతలేదన్నా, మాకు అందరు మంచి కూర్చున్నప్పుడు ఆడొస్తే నువ్వు వెళ్ళిపోడు, నువ్వు రాగానే ఆడైపోవడం ఏదన్నా ఇది పిల్లల్లాగా కొట్లాటలు సెంటిమెంట్ ఏం చేయాలన్నా? నువ్వు పావులా 10 రూపాయలు చేస్తున్నావు సార్ చేసి నువ్వు అవరాక్షన్ చాలు వచ్చాయి. ఏమన్నా ఆర్డర్లు వద్దన్నా అయిపోయింది బరాబర్ ఆర్డర్. నేను ఈ మాట కాంప్రమైజ్ గాను. నేను కూడా ఒక నెల కొట్లాటైనా ఉండని దీనికి ఓకే. నువ్వు చెప్తున్నావు అన్నిటికీ సరే నువ్వు ఓకే అంటున్నావు, నేను అక్క కూడా చెప్పిందానికి వద్దంటున్నావు, దేనికో- అక్క కూడా వద్దంటున్నావు. ఇదేంటి మన మీరు కూడా ఓడితో మాట్లాడితే ఎవరు మాట్లాడారు? మేమేం చేసినాం రా మధ్యలో? నాకు ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయి కానీ ఏం చేయాలి అర్థం అవట్లేదు. చెప్తున్నారా భయ్? నేను ఏదైనా కానీ వద్దు అంటే వద్దు ఫిక్స్ అంతే. నేను కూడా వద్దంటే వద్దన్నా మరి. రాంగ్ దైన రంగు మార్చి రైట్ చేస్తాడు. విడిపోతున్నారా భయ్? అన్న కొట్టిండు మేము కొట్టిండు. ఏ కొట్టలేరా భయ్ అవసరం లేదు. పోనీ ఏం చేస్తాం రా భయ్ పోనీ అరే నేను కూడా ఛానల్లో చేయాలా భయ్ మీరే చేసుకోరు. ఇప్పుడు దాకా మజాకులు ఉన్నాయి, ఇప్పుడు సీరియస్ అవసరం లేదు నాకు. మేము కూడా పని చేస్తాం. ఓ అవసరం లేదు. వద్దన్నా, మేము కూడా పని చేస్తాం. delete చేయన్నా? మాకు happy ఉండాలా? ఛానల్ మొత్తం వద్దన్నా, delete ఎందుకు? అవసరం లేదు. నేను తగ్గారా భయ్ ఏదైనా కానీ ఒక నెల 2 నెలలు 3 నెలలు అయినా కానీ నేను తగ్గాలి. అవసరం లేదు. అవసరం లేదు అంటే అరే, ఏజ్ అవసరం లేదు. పెద్దది మరి అవుతారు. అరే సీరియస్ ఏది పెద్ద కాదు, నేను ఉన్న అన్ని మాటలు నీవి ఇన్నా ఇప్పుడు దాకా. ఇప్పుడు నేను ఇనే అవసరం ఏమి కూడా లేదు. లేనా? అర్థమైందా? ఏమి లేదు, ఏమైనా మరి? అన్నిటికీ కాంప్రమైజ్ నువ్వు ఒకటి, నువ్వు కావాల్సింది అన్ని అసలు మీరు సగం లొల్లి చేసారు. మేమేడన్నా మీరు కలవాలని చూస్తుంటే మమ్మల్ని కలవాలంటే మీరు ముందటికెళ్ళి చెప్పుకోవాలా వాడికి వద్దురా బాబు దీని మీద స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎందుకు వద్దన్నా? స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇంత చిక్కుతాను నువ్వు చేస్తా రాబోయే వచ్చే రోజులుగా ఏంది అది అందరు తిడుతున్నా. స్టార్టింగ్ వద్దన్నా, నేను వద్దంటుండే. స్టార్టింగ్ ఏమో అసలు అందరికీ కావాలన్నారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లో నేను కూడా ఒక మెంబర్ ని మళ్ళీ నేను కూడా ఉండాలా కదా? నేను కూడా నెల అందరు వీడియో చేసుకుంటే నేను ఉండాలా, అందుకే వెళ్ళిపోయినా నేను. ఇప్పుడు బీపీ అవుట్ అయిందంటే మళ్ళీ వెళ్ళిపోతాను. జెండా పెట్టు. ఎట్రా బాబు మేము బెట్టింగ్ అయితే వచ్చి అన్న కూడా ఒకటి అన్న ఇంకోటి పెట్టాను. పెట్టు. అన్నిటికీ నేను చిన్నప్పటి నుంచి అన్ని ఇనుకుంటా ఇక్కడ దాకా వస్తే నువ్వేమో తమాషా చేస్తున్నావు. తలపేరాలేదే ఈ వైనం నీ నుండే. ఏమన్నది ఏమన్నాడు విన్నావా? అన్నా చూడనా? అరే ఏనా చూస్తలేవు. అయిపోయింది అంతే. ఆగ్రా నీకు కూడా పెడతాడు. ఆగు. పెట్టాడు, నాకు తెలుసు పెట్టాడు. పెడతాడు. ఎక్కడదన్నా? అన్నా ఇది వదిలేయ్, వదిలేయ్, ఎక్కడికి ఏంది? అగ్గి. చూడండి, ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతున్నాను. నువ్వు పెట్టు, వద్దు. అట్లా చెయ్యకరా, అన్న పెట్టింది. అరే పైకి పోతుండ్రా. మళ్ళా పైకి పోతాడు. అరే అట్లా చేతులు గీళ్ళు ఎత్తేస్తుండ్రా. గంగు మీరు నేను గంగు కాదన్నా, ఆయన ఎందుకు అంటారు? నా పైన కోపం, నా పైనది. ఆయన ఎందుకు అంటారు? మరి ఈ మాట ఇప్పటిదాకా వాళ్ళ ఫోన్లు చెక్ చేసేటప్పుడు వాళ్ళ ఫోన్లు ఎందుకు చెక్ చేస్తున్నాను? ఎందుకంటే ఏమంటుండు నిన్ను వద్దంటుండు సీదా. డైరెక్ట్ నువ్వేం మాట్లాడకు సైలెంట్ ఉండు అంతే. వాడు చెప్పుకొని ఆడు ఎంత సరే ఈనా నేను ఈ మాట ఈనా నేను ఆడిండు. వద్దక్క. వద్దు. ఆడవాళ్ళు వద్దన్నారు కదా, నువ్వు కూడా వద్దు. నువ్వు కూడా
సన్యాసి తీసుకోమంటున్నా. వస్తారు నువ్వు నేను రా. సరే చేయరు, ఏమేం చేస్తారు చేయరు. ఆయన ఒప్పుకోండు వద్దని చెప్పి, నువ్వు వద్దని చెప్పి ఆయన ఒప్పుకోండు. ఇంత పెద్ద ఉన్నావు నువ్వు వాడు చెప్పినట్టు ఇంట్లోనే ఉండు ఇట్లనే. ఇదొక మాట కాంప్రమైజ్ కాదు నేను. ఏడా ఏడినాడు సరే ఒక మాట ఏమిన్నా చెప్పు. నువ్వు ఏం అడుగుతావు అవి తెచ్చేలే. ఎవరు తెచ్చిచ్చిండు? నా మాట ఏమైనా రజ్జపక్క, నా కోరికలు అంటలేను, నా మాట ఏమైనా రజ్జపక్క. సరే అన్నాడు కదరా బాయ్. వద్దా సరే అన్నాడు అన్నాడు. అన్నా నేనేమన్నా నాకే ఉంటది నువ్వు సరే అంటే. నాకు కొట్లాడు ఓహో ఇది భలే ఉంది అబ్బా. అయిపోయినా నువ్వు దీనికి ఎన్ని రోజులు సిద్ధ అయినా ఏమని? ఏమని fix అయినావు? ఏమని fix అయినావు? ఇప్పుడు దాకా వాళ్ళు వద్దన్నారు కదా, నేను కూడా రాను. ఎన్ని రోజులు చేసుకుంటే చేసుకో. ఎవరు మేము కూడా రా యూట్యూబ్ ఛానల్ బంద్ చేద్దాం. బంద్ చేద్దాం అయిపోతుందా? అరే ఇంత మరి ఇంత కూడా ఉండదురా బాబు. అరే ముందు ఎట్లుండే అట్లా చేయమంటున్నా. ముందు ఎట్లుంటే అక్క ఏమన్నది? నేను అక్కను వద్దంటే ఏమంటుంది? అక్క నేను స్టార్టింగ్ నుంచి ఉన్నా అంటుంది. ఆమె ఉన్నది స్టార్టింగ్ నుంచి ఉంది. ఆమె లేకపోతే వద్దురా భయ్, ఎంతైనా చేయను, వద్దు. నేను ఒకటే వద్దు వద్దు. రైట్ ఎందుకు వద్దు? ఎందుకు వద్దానా? చూడు నేను చెప్తున్నా కదా. చూడు నువ్వు కూడా చూడు. చూడు అరే ఏం చిట్కాలన్నా ఇవి మంచిగా మనం అసలు తెలుసా ఆదాలు చూసుకొని పోయి నువ్వు గమ్మున. మొత్తం నొల్లి పెట్టింది వీళ్ళిద్దరు. నీ మెడ పెడతామని చూస్తున్నామన్నా మేము. చూసినా నేను వీడియోలో ఎంత కలుపుతున్నా. ఇలా ఎప్పుడైతే వెళ్ళగా అక్క వద్దని. అరే అది నాకు మళ్ళా కొట్లాట పెడుతుంది. నువ్వు మొత్తం ట్రిగర్ అయ్యి వీడు మొత్తం నాకు ట్రిగర్ చేస్తుంది. వీడు మంచిగా ఆలోచించి వచ్చిండు. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. వద్దంటురుగా రైట్ అక్క కూడా వద్దురా నేను చేస్తా. అరే బెస్ట్ అరే నేను వాంఛించి అది కావాలా నేను నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు లేదురా, నీకు సమ్మగా ఉండదు. చూద్దాం. నువ్వెందుకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయన్నా నీకు? అలా ఏం చేస్తామా చెప్తే ఇంటర్లేడు అన్ని చెప్తున్నా. నేను తెలిసిన అన్న అరే నీ ఏడు పైన ఏడుపు ఒకటేనారా? అవి ఎన్నో టెన్షన్లు పెట్టుకుని ఉండు కదరా, అట్లా ఎందుకు అడ్జస్ట్ ఇప్పుడు ఆమెతో నాకు వెళ్ళి అవుతుంది. ఆమెతో నేను సెట్ చేస్తాను. ఆల్రెడీ ఒక బాటిల్ వచ్చింది, ఒక ప్లేట్ వచ్చింది బయటికి. నెక్స్ట్ అన్న బ్యాగ్ వస్తుంది. బ్రోకర్ నేనే. అరే కట్ చేశారు, కట్ చేశారు, కట్ చేయాలి, కట్ చేయి, కట్ చేయరా, కట్ చేయి.